హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ సందీప్ని. ఈ రోజైతే మా ఇంటి దగ్గర అయితే ఏదో చేయబోతుంది మా అమ్మ స్పెషల్. ఏం చేయబోతుంది కనుక్కునేద్దాం. ఏం చేయబోతున్నామా? శనగపిండితో కారాస్. విన్నారు కదా, శనగపిండితో అయితే కారాస్ అయితే చేయబోతుంది. ఎలా చేయబోతుందో లాస్ట్ వరకు అయితే వీడియో అయితే చూసేయండి. ఓకే, చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. శనగపిండిని ఒకసారి కలుపుకునేద్దాం. ఉండలు లేకుండా బాగా నీట్గా కలుపుకోవాలి. కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. చిక్కగా కలుపుకుంటే కొంచెం గట్టిగా బాగా వస్తుంది అన్నమాట. ముందుగా పాన్ పెట్టుకునేసి అందులో ఆయిల్ వేసుకున్నాం. మరేమో నూనె కాగిపోయింది. తర్వాత పిండి వేసుకుని చూసారా ఎలాగో కింద వస్తుందో, కొంచెం 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 వస్తుంది. చూసారా, ఇదో ఇప్పుడైతే ఇది కారాస్ అయితే ఇంకా కాసేపులో అయితే రెడీ అయిపోతుంది. కారాస్ మనం వేడిగా తినచ్చు, బలిలో ఉంటుంది. చూసారా, అంతే కారాస్. ఇది పెద్ద బాండలు పెట్టుకొని పెద్ద గంటతో వేసుకుంటే, జల్లి గంట పెద్దది ఉండి చేసుకుంటే బాగుంటుంది. ఎక్కడ మా అమ్మ కారాస్ చేస్తా ఉంటే ఒక పక్క చూడండి, మా తమ్ముడు అయితే తింటా ఉన్నాడు. పండు, ఎలా ఉన్నావు పండు? బాగున్నావా? చాలా రోజుల తర్వాత వస్తున్నావు వీడియోకి. ఎలా ఉంది కారాసు? మీ పెద్దమ్మ చేసింది సూపర్గా ఉందా? ఓకే, ఇంకా అయితే మేము టేస్ట్ చేయలేదు. టేస్ట్ చేయకముందే వాడికి పెట్టాము. టేస్ట్ చేసి చెప్పురా నువ్వు అని చెప్పాము. వాడు ఈ టైంలో వచ్చాడు నా కోసం. అయితే ఇంత రాత్రి వేళ వచ్చాడు. ఇప్పుడు టైం అయితే 9 అయింది. ఈ టైంలో వచ్చాడు నా కోసం వీడు. ఓకే, బాగుందా టేస్ట్ అయితే? ఓకే, మరేమో వేరుశనగకాయ పప్పులు వేయించేసుకున్నాం. తెల్లగడ్డలు అయితే దంచేసుకుందాం. ఊరికి అట్లా చిత కొట్టేసి లైట్గా. ఓకే, మొత్తానికి కారాస్ కూడా అయితే రెడీ అయిపోయింది. శనగకాయ పప్పులు కూడా అయిపోయాయా? ఇప్పుడు వేస్తుందా? ఓకే, ఎంత చేసుకున్నాం కారాసు చూపిస్తావా? ఓకే, అంత కారాసు మనం చేస్తుంది. ఇప్పుడైతే ఎంత ఉంటుంది మాదే? తెల్లగడ్డ, అలాగే కరివేపాకు కూడా వేసేస్తున్నాం.
ఓకే, ఇంకా మన కారాసులోకి అయితే వేసేసుకున్నాం. తెల్లగడ్డ కరివేపాకు స్మెల్ భలే వచ్చేస్తుంది. చూసారా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది నాకైతే. బా, సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు తింటే. వెయిటింగ్లో ఉన్నాయి ఇక్కడ. మోమలాడుతా ఉంది స్మెల్. కరివేపాకు వేస్తేనే ఏమైనా టేస్టే వేరు కదా కరివేపాకు. స్మెల్లే బాగుంటుంది. ఓకే, ఓకేలే, ఇంకేం లేవులే, మళ్ళీ కలబెడతా. ఓకే, అందులోనే కాస్త సాల్ట్, అలాగే కారం తగినంత వేసుకోవాలి. ఆచి చిల్లీ పౌడర్. ఓకే, ఇప్పుడైతే దాన్ని మిక్స్ చేసుకున్నాక మనకి వేడి వేడి కారాస్ అయితే రెడీ అయిపోతుంది. చూసారా మా అమ్మ చాలా మిక్స్ చేస్తుంది చూడండి. కారాస్ ఏమో రెడీ అయిపోయింది. ఓకే, మనం చేసుకున్న కారాస్ ఇదే. ఎట్లా చూసారా? ఓకే, ఇప్పుడైతే టేస్ట్ చేసి చెప్పేస్తుంది మా అమ్మ. టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చూసి చెప్పామా? మరేమో మనం తయారు చేసుకున్న కారాసు రెడీ అయిపోయింది. చూసారా, కరకరలాడుతుందా? కరెక్ట్గా పడింది. ఓకే, సూపర్గా ఉంది టేస్ట్. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చెప్పండి, తినేసి ఎలా ఉందో టేస్ట్. ఒకసారి ఎలా తయారు చేసుకోండి ఇంట్లో, బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. మన ఇంట్లో చేసుకునేది మనకు హ్యాపీగా తినొచ్చు. ఓకే, మరేమో సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, ఫాలో చేయండి. ఓకే, మన వీడియోస్ అయితే చాలా మంది చూస్తున్నారు గాయస్. మనకైతే సపోర్ట్ లేదు, కొంచెం సపోర్ట్ చేయండి గాయస్ ప్లీజ్. మరిన్ని వీడియోస్తో మేము ముందుకైతే మేము త్వరలో వస్తాము, ఇంకా మంచి మంచి వీడియోస్తో. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. ఓకే, బాయ్ బాయ్.